అస్సలాము అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మార్నింగ్ వెళ్ళి అమ్మాయిని హాస్పిటల్ అయితే డ్రాప్ చేసి వచ్చిన. ఎగ్జిట్ నంబర్ 14 ఫస్ట్ టైం వెళ్ళిన నేను అటు సైడ్. ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు మేడంని పికప్ చేసుకోవడానికి కోసం 2 నిమిషాల పని కోసం అక్కడ నుంచి అయితే వచ్చిన. ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అర్ధ గంటలో వచ్చిన, పోయేటప్పుడు గంటన్నర పట్టింది. మళ్ళీ ఇప్పుడు పోయేటప్పుడు ఎంత పడుతుందో టైము. ఇప్పుడు మేడం అయితే డ్రాప్ చేయాలి. 11:30కి అయిపోతా అన్నది, ఆడ 12కి అయిపోతా అన్నది. అయితానో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది అటు రోడ్డు పైన, రింగ్ రోడ్ పైన అటు సైడ్. లాస్ట్ 12, 13, 14, 15 ఇవన్నీ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎప్పుడైతే వెళ్ళిపోదాం, మేడంని పికప్ చేసుకున్న తర్వాత మేడంని చెప్పేసి లేట్ అయితే నాకు సంబంధం లేదు, నువ్వు రమ్మంటే వచ్చినా అని చెప్పేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నన్నే అంటారు అనుకొని, నువ్వు చెప్పొచ్చు కదా మరి ట్రాఫిక్ ఉంది అని. చెప్పినా కూడా మేడంకి అర్థం కాలినట్టుంది. వచ్చిన 10 గంటలకు వచ్చిన, ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే 11:27 అవుతుంది. అదే ఏం తినలేను టిఫిన్, ఎందుకంటే వంట కూడా కాదు ఇంత టైంలో. ఇప్పుడైతే పోదాం, మళ్ళీ కలుద్దాం, బాయ్. సౌదీలో మంచి బిల్డింగ్లు అనేవి కూలగొట్టేస్తున్నారు. ఇదైతే పాత స్కూలు, మంచిగా ఉండే, రినోవేషన్ చేస్తే మంచి అవుతుండే. కాకపోతే దీన్ని అయితే కూలగొట్టేస్తున్నారు. పొద్దున్న నుంచి అయితే సప్పుడు ఇదే ఉంది, గడ సప్పుడే ఉంది. నేనైతే ఇప్పుడు కాలేజీకి అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నా. పడుకుందామని వచ్చినా పడుకొని సరే వట్టే వచ్చినట్టు అయింది, నిద్ర కూడా అవ్వకుండా. ఎంత మంచిగా ఉంది. ఇప్పుడైతే ఇలా ఉంది కదా, నేను ఇప్పుడు కాలేజ్కి వచ్చిందాకంటే హాస్పిటల్కి వచ్చిందాకంటే మొత్తం పడిపోయి ఉంటుంది. ఇట్లా బలగొడుతున్నారు జేసీబీలతో. మొత్తం అయితే ఇలా అయితే గూలగొట్టేస్తున్నారు. ఇదొక పోర్షన్ ఉండే, మొత్తం ఇదైతే మొత్తం గూలగొట్టేసారు. ఇందులో అయితే మొత్తం సలాకా ఎంపుకున్నారు. ఎవరైతే గూలగొట్టే కాంట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళకి సలాకా వాళ్ళు అమ్ముకుంటారు ఐరన్ని. ఇటైతే ఇంకోటి అయితే గూలగొడుతున్నారు. ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తున్నారు. గడగడ సౌండ్ బుల్డోజర్ నడిచినట్టు. అయితే మా మేడం వాళ్ళ అమ్మాయిని అయితే ఈ హాస్పిటల్లో మార్నింగ్ డ్రాప్ చేసి వెళ్ళినండే. ఎప్పుడైతే వచ్చిన పికప్ చేసుకోనికి ఇదే హాస్పిటల్, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ హాస్పిటల్. ఇది 14 నంబర్ ఎగ్జిట్లో ఉంది. ఇదైతే దానికి సంబంధించిన గార్డెన్ కూర్చోనికి పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టుకున్నా రోడ్ లైన్లో. ఇదైతే మస్జిద్ ఉంది, అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ. వాష్రూమ్స్ అవన్నీ చూసుకుందాం, ఏమేమి ఉన్నా మనం కూడా వెళ్దాం. గార్డెన్ అయితే మంచి ఉంది, ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ. మేడం వాళ్ళ అమ్మాయి ఫోన్ అయితే వచ్చేసింది, రమ్మని, డోర్ దగ్గరికి అయితే వెళ్తున్నా. పోయే వరకు అంటే 2 అవుతుంది. తర్వాతనే ఆడ హోటల్ నుంచి లంచ్ తెచ్చుకొని తిందాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అయితే మంచిగా పడుకున్నా. 3 గంటలు అయితే పడుకున్నా. 3:30 ఇట్లా పడుకొని 6:10 నిమిషాలకు లేచిన. 3 గంటలు అయితే పడుకున్నా. ఇప్పుడైతే మేడం వాళ్ళని అందరినీ డ్రాప్ చేసిన. టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది. డిన్నర్ కూడా అన్న రూమ్లో ప్రిపేర్ చేసిన, అన్నకి డ్యూటీ ఉండే. ఈరోజు పప్పు అనుకున్నాం, మళ్ళీ మటన్ తెచ్చుకున్నాం, అది అయిపోయింది. ఇంకోటి ఉంది, ఇంకో పార్సల్ మా అక్బర్ అన్న వాళ్ళ ముసలమ్మ అయితే ఇచ్చింది, అది రేపు చేసుకుందాం. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసిన. ఆ వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మన సౌదీలో వాట్సాప్ గురించి అయితే ఒక అప్డేట్ వచ్చింది ఈ మధ్య, దాన్ని కూడా మనం రేపు మొత్తం తెలుసుకొని తెలియజేస్తా. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్, జై హింద్.